శ్రీమతి అరుణ గారు నాకు ఫోన్ చేసి ఈ సత్సంగంలో మాట్లాడండి అన్నప్పుడు కొంచెం నిజంగానే జంకానండి. ఎందుకంటే స్వామితో ఎంతో అనుభవం ఉండి చాలా కార్యక్రమాల్లో స్వామితో పాటు పాలు పంచుకున్న పెద్దలందరూ మాట్లాడిన ఈ వేదిక మీద నాకున్న పరిచయం ఫిజికల్గా స్వామితో మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ. అటువంటి నేను మాట్లాడడం కొంచెం సాహసమే అవుతుంది, కానీ స్వామి ఆదేశంగా భావించి నేను మాట్లాడుతున్నానండి. మొట్టమొదటిగా స్వామిని నేను నా 11 వయసులో అనుకుంటాను స్వామి రాజమండ్రి వచ్చారండి. అప్పుడు మా అమ్మగారు మా నాన్నగారిని అడిగారు, ఇలాగా పుట్టపర్తి బాబా గారు వస్తున్నారట, మనం ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామా అని. సరే, మా నాన్నగారు కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు. సో మా అమ్మగారు, మా నాన్నగారు, నేను, మా తమ్ముడు కూడా మా కారులో బయలుదేరి పుట్టపర్తి అండి. 1974లో పెళ్ళి అయ్యాక ఫస్ట్ టైం స్వామి దర్శనానికి వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుంది, వీడియో కూడా కనిపిస్తుంది. ఫస్ట్ టైం స్వామి దర్శనానికి వెళ్ళామండి. ఓకే కదా? మేడం. ఓకే. అప్పుడు ఇప్పుడున్నంత రష్ లేకపోవడంతో అందరం కూర్చున్నాము. స్వామి అందరి దగ్గరికి వచ్చి పాద నమస్కారాలు ఇచ్చేవారు. సో మా అత్తగారు నాకు ముందుగానే చెప్పారు, స్వామి దగ్గరికి వస్తే ఇలా స్వామి పాదాలు ముట్టుకొని దండం పెట్టుకోవాలి నువ్వు అని. సరే, నేను కూడా అందరూ చేస్తున్నారు, అది కూడా చూశాను. స్వామి దగ్గర రాగానే కాళ్ళకి దండం పెట్టుకున్నానండి. స్వామి విభూతి పొట్టలు ఇచ్చారు, దోశలు బట్టి విభూతి తీసుకున్నాను నేను. తర్వాత ఆ రోజులు ఏంటంటే మా అత్తగారు కానీ, భాస్కర్ అక్క అంటే రమణరావు గారు మిసెస్ కానీ, వీళ్ళు పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామికి వంట చేసి పంపించడం అలవాటు. అలా మేము వెళ్ళినప్పుడు మా అత్తగారు గారెలు చేసి పంపించారు. స్వామి ఏంటంటే మనం పంపించిన పదార్థంలో కొంచెం రుచి చూసి మిగతా ప్రసాదంగా మనకు పంపించేసేవారు. అది నా ఫస్ట్ స్వామిని చాలా క్లోజ్గా దగ్గరగా చూడడం. బట్ అప్పుడు కూడా పెద్దగా ఏమి కనెక్ట్ అవ్వలేదు, నాకేం అర్థం కాలేదు అసలు ఏంటి అది. తర్వాత పెళ్ళిలో ఏమైందంటే, పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక కుర్చీలో స్వామి ఫోటో పెట్టి, ఒక చైర్ వేసి చైర్లో స్వామి ఫోటో పెట్టి, అదంతా కొంచెం మాకు వింతగా అనిపించింది. కాబట్టి అప్పటికే స్వామి గురించి వినడంతో మా పుట్టినవారు కూడా అదంత పెద్దగా పట్టించుకోలేదు. ఆ రకంగా జరిగిందండి. తర్వాత 1976లో మేము హైదరాబాద్ వచ్చేసామండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పటికే శ్రీ పివి రమణారావు గారు విజయనగర కాలంలో సత్యసాయి సత్సంగ్ పేరిట భజన స్టార్ట్ చేశారు. ఆ భజన మండలికి స్వామి కూడా ప్రత్యక్షంగా వచ్చి అక్కడ మాట్లాడారండి. విజయనగర కాలనీ ప్రజలు అందరూ అక్కడికి వచ్చారు, పెద్ద షామియానాలు వేసి చేశారు, స్వామి మాట్లాడారు. సో స్వామి స్వయంగా వచ్చి అనుగ్రహించిన భజన మండలి మాది హైదరాబాద్లో. సో నాకేం పెద్దగా తెలియకపోయినా పట్టాపురం గారు వెళ్ళేవారు, ఆయనతో పాటు నేను భజనకి వెళ్ళేదాన్ని, కూర్చునేదాన్ని, వచ్చేదాన్ని. కాకపోతే ఆ రోజుల్లో పుట్టపర్తిలో కూడా చాలా డిసిప్లిన్డ్గా ఉండేది కాబట్టి మళ్ళీ మా అబ్బాయికి 5-6 ఏళ్ళు వచ్చేదాకా నాకు పుట్టపర్తి వెళ్ళే అవకాశం అయితే రాలేదండి నాకు. సో ఈ లోపల 76లో హైదరాబాద్ వచ్చి భజన సభ పెట్టినప్పుడు శ్రీ రోమేల్ గారు ప్రస్తుతం పుట్టపర్తి వాస్తవ్యులైన ఆయన ఏం చేశారంటే, అమ్మ నువ్వు బాల వికాస్ స్టార్ట్ చెయ్యి అన్నారు. అసలు బాల వికాస్ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. ఆ సందర్భంలో ఆయన బాల వికాస్ స్టార్ట్ చేయంటే నాకు అదంటే ఏమిటో తెలియదు అంటే, లేదమ్మా నీకు ఇద్దరు ఆంటీలను ఇస్తాను, ఆంటీలు వచ్చి నీకు ట్రైనింగ్ ఇస్తారు, నువ్వు బాల వికాస్ క్లాసెస్ స్టార్ట్ చెయ్యి అన్నారు. ఆ రకంగా నాకు స్వామి సంస్థలతో పరిచయం ఏర్పడిందండి. తర్వాత స్వామి ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు స్వామి దర్శనానికి వెళ్ళాం. మామూలుగా వెళ్ళిన తర్వాత అక్కడున్న పెద్దలు ఎవరో స్వామి సేవాదాలకు పాద నమస్కారం ఇస్తున్నారు, నువ్వు కూడా రామ్మా, నన్ను కూడా తీసుకెళ్ళారు. సరే, నేను కూడా టీచర్ కదా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత స్వామి అందరికీ పాద నమస్కారాలు ఇస్తూ నా ముందేవాడికి పాద నమస్కారం ఇచ్చి అక్కడ చక్కగా వయారంగా వెళ్ళిపోయారు పక్కకి. ఆ తర్వాత బయటకు వచ్చాక నాకు తెలిసింది, పాద నమస్కారానికి సేవాదళ వాళ్ళు వెళ్ళమన్నప్పుడు సేవాదళ్ళు అని వాళ్ళే వెళ్ళాలి, సేవాదళ వాళ్ళు కాని వాళ్ళు వెళ్ళకూడదు అని. ఇంకా అప్పుడు నేను స్వామి సంస్థలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఏమైనా చేత నేను సేవ చేసుకుందామని అనుకున్నాను.
ఈ లోపల రోమేల్ గారు బాల వికాస్ క్లాసెస్ స్టార్ట్ చేయించారు. ఆ క్లాసెస్ కూడా వాళ్ళు నిర్మలా మామి, సరోజా మామి అని ఇద్దరు ఆంటీలు వచ్చి ట్రైనింగ్ అది వాళ్ళు నేర్పించేవారు. వాళ్ళు నేర్పించి చూసి నేను నేర్చుకున్నానండి. ఆ తర్వాత నేను స్వామి పెట్టిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా సత్యసాయి జవహర్లో పెట్టినప్పుడు బాల వికాస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా నేను అటెండ్ అయ్యి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను. బాల వికాస్ ఎలా కండక్ట్ చేయాలి, ఏం చేయాలి అని. సో విజయనగర కాలనీ మా భజన మండలిలోనే ఎవ్రీ సండే బాల వికాస్ క్లాసెస్ జరుగుతూ ఉండేవి. రెగ్యులర్గా వెళ్ళి చూసి చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఒక్కసారి స్వామి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఆడపడుచు రాజేశ్వరి అండి, తన పెళ్లి కూడా స్వామి చేశారు. ఆ అమ్మాయి కూడా స్వామి దర్శనం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు మేమందరం కలిసి స్వామి దర్శనానికి వెళితే మా ఆడపడుచు ఏం చేసిందంటే, ఇవాళ మా చేత అక్షరాభ్యాసం చేయించుకుంటాం మా అమ్మాయికి అని తనకి వాళ్ళ అమ్మాయి గోపాలక మా అబ్బాయి గోపాలక బలపం కొనుక్కొచ్చింది. సో ఇద్దరం కలిసి స్వామి దర్శనానికి అందరం కలిసి స్వామి దర్శనానికి వెళ్ళామండి. స్వామి వచ్చారు. ఇలా అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నామకరణ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం ఫ్రంట్ సీట్లో కూర్చోబెడుతూ ఉండేవారు. అలా ఫ్రంట్ సీట్లో కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత స్వామి వచ్చి నా దగ్గర నుంచి ఆగితే నేను మా అబ్బాయి చేత బలపు ఇప్పించాను. దాని మీద స్వామి ఓం అని రాసి ఇచ్చారండి. అయిపోయింది. తర్వాత నాకు పక్కనే కూర్చుంది మా ఆడపడుచు. స్వామి తనకేసి ఏమి చూడలేదు. మా ఆడపడుచు పెళ్ళి స్వామి చేశారు. వాళ్ళ పాపకు కూడా ప్రసన్న అన్న పేరు స్వామి పెట్టారండి. ఇంకా అప్పుడు స్వామి గురించి తెలియదు కదా, కొంచెం ఎక్కడో కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాను, అబ్బా ఫస్ట్ డే మా అబ్బాయి చేసేసారు అని. కానీ ఇంటికి దాకా మధ్యాహ్నానికి తెలిసిందండి, మా అబ్బాయికి విపరీతమైన జ్వరం వచ్చేసి ర్యాష్ వచ్చి మళ్ళీ స్వామి ఉండగా స్వామి దర్శనానికి వెళ్ళలేకపోయాను నేను. అప్పుడు నాకు అర్థమైంది, సర్వజ్ఞుడు స్వామి ఆయనకి తెలిసి నేను మధ్యాహ్నం రాలేను అని. అందుకోసమే పొద్దున్నే మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేశారు స్వామి అన్న విషయం నాకు చాలా బాగా అర్థమైంది. అప్పుడు ఆ పాలక అమ్మ వినిపిస్తోందమ్మా? హలో, ఆ పలక ఇప్పటికీ మా దగ్గర ఉందండి. మా మనవలు కూడా దాని మీద ఓంకారం రాశారు. వాళ్ళ అక్షరాభ్యాసం కూడా అక్కడ అలాగే చేయించాము. ఆ పలక ఇప్పటికీ మా దగ్గర ఉందండి. సరే, అప్పుడే రోమేల్ గారు అసలు నారాయణ సేవ అంటే ఏమిటో నాకు తెలియదు. ఆ టైంలో రోమేల్ గారు ఏం చేశారంటే, అమ్మ మా నారాయణ సేవ చేద్దాం అన్నారు. నారాయణ సేవ అంటే ఏంటంటే, ఇదమ్మా ఏ పద్ధతి అని రోమేల్ గారు ప్రభుజీ అని ఒక ఆయన ఉండేవారండి. ఆయన పట్టాభిరామ్ గారు కలిసి నాకు ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే కొంత బియ్యం అవన్నీ తెచ్చి ఇచ్చేవారు. నేను పొద్దున్నే వండి పెట్టేస్తే వాళ్ళు ముగ్గురు కలిసి స్వామికి హారతి ఇచ్చి బ్రహ్మార్పణ అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి విజయనగర కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న వాళ్ళకి పంచిపెట్టి వచ్చేవారండి. ఆ రకంగా స్వామి నాకు ఏమీ తెలియకుండానే నారాయణ సేవ కూడా నాకు పరిచయం చేశారు. ఆ తర్వాత విజయనగర కాలనీలో రమణారావు గారు రిటైర్ అయిపోయేటప్పుడు పిలిచి అడిగారు, అమ్మమ్మ నేను రిటైర్ అయిపోతున్నాను, ఇన్నాళ్ళు మా ఆఫీస్ స్టాఫ్ ఎవరో ఒకళ్ళు వచ్చి డెకరేషన్స్ అవన్నీ చేసేవారు, ఇప్పుడు మరి వాళ్ళు ఎవరు రావడానికి కుదరదు, మరి నువ్వు చేస్తావా అని అడిగారు. నేను వెంటనే పని చేస్తాను. నిజంగా మాట్లాడితే అప్పుడు కూడా స్వామి మీద పెద్ద భక్తితో ఒప్పుకోలేదండి, రమణరావు గారి మీద గౌరవంతోనే ఒప్పుకున్నాను అప్పుడు నేను ఇది. సరే, నెమ్మదిగా భజన స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా నేను స్వామికి బాగా కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టానండి. సరే, భజనకి వెళ్ళడం రావడం, అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చూడడం, ఇలా అక్కడే బాల వికాస్ రన్ అవుతుండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఒక్కసారి నేను బాల వికాస్ క్లాసులో పిల్లలందరినీ అడిగా, మీకు బాగా ఇష్టమైన శ్లోకం ఏమిటి అని. అసలు అలాంటి ప్రశ్న అడగకూడదు అసలు గురువు, బట్ ఇంకా అప్పటికి అంత మెచ్యూరిటీ రాలేదు నాకు. సో అడిగితే అందరూ ఏదో ఒకటి చెప్పారు వాళ్ళకి ఇష్టమైన శ్లోకం. మా అబ్బాయి ప్రశాంత్ మటుకు ఏం మాట్లాడలేదు. ఏం ప్రశాంత్ నీకేమీ నచ్చలేదా అంటే, నచ్చిందమ్మా, నాకు నచ్చిన శ్లోకం లోకా సమస్తా సుఖినో భవంతు అన్నాడు. అదేంటమ్మా నీకు ఆ శ్లోకం ఎందుకు నచ్చింది, అది ఎలా నచ్చింది అని అడిగాను నేను. అంటే అమ్మా, లోకా సమస్తా సుఖినో భవంతు అంటే ఆ లోకంలో మనం కూడా ఉన్నాం కదా, అంటే మనం దీవించుకున్నట్టే కదా,
అని చెప్పేసి మా అబ్బాయి సమాధానం చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నేను చాలా ఎదగాలి, నేను పిల్లలకి టీచ్ చేయాలంటే నేను ముందు నేర్చుకోవాలి. స్వామి చెప్పినట్టుగానండి, అక్కడ ట్యాంక్లో మంచి నీరుంటే మంచి నీరే వస్తుంది, మురికి నీరుంటే మురికి నీరే వస్తుంది. సో బాల్ వికాస్ గురువు ఎప్పుడు కూడా తన నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి అని అర్థం చేసుకున్నాను నేను అప్పుడు. అప్పటి నుంచి బాగా స్వామి లిటరేచర్ కూడా చదవడం మొదలుపెట్టానండి. మొదలుపెట్టాను ఆ రకంగా నెమ్మదిగా కొంచెం 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 నేర్చుకుంటూ వచ్చాను. అండ్ నాకు రమామణి గారు ఒక ఫ్రెండ్ ఉండేవారండి. ఆవిడ చెప్పేది, అమ్మ స్వామి చేసే మహత్యాలు కాదు జయ మీరు చూడాల్సింది, స్వామి తత్వాన్ని అర్థం చేసుకోండి, స్వామి తత్వాన్ని అర్థం చేసుకోండి అని. ఆ మాటలు నా మీద బాగా పనిచేశాయి. దాంతో ఎక్కువగా స్వామి లిటరేచర్ చదువుతూ ఉండేదాన్ని. రెగ్యులర్గా భజనకి వెళ్ళడం, బాల వికాస్కి వెళ్ళడం. బట్ నగర సంగీతం మట్టుకు రమణరావు గారు పెద్దగా ఎంకరేజ్ చేసేవారు కాదు. ఎందుకంటే ఒకసారి స్వామి చెప్పారట, సిటీస్లో నగర సంగీతానికి ఆడవాళ్ళని వెళ్ళనియద్దు, ఎందుకంటే అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా స్వామి సమస్యగా చెడ్డ పేరు వస్తుంది అని. సో మేము భజన హాల్లో కూర్చొని భజన చేసేవాళ్ళం అండి. జెంట్స్ అందరూ వెళ్ళి నగర సంగీతం చేసుకుని వస్తూ ఉండేవారు. అలా భజన అది జరిగింది. ఇక నా పర్సనల్గా అంటే ఐ థింక్ 1990లో అనుకుంటానండి, నాకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని సెల్ ట్యూబ్లో ఉండిపోతుంది. అది వచ్చి సడన్గా సెల్ బర్స్ట్ అయిపోయి, ట్యూబ్ బర్స్ట్ అయిపోయి చాలా ఎమర్జెన్సీ అయింది. ఆ ఎమర్జెన్సీ ఆపరేషన్ అయినప్పుడు పట్టాభరం గారు ఏదో మీ ప్రోగ్రామ్ కోసం అవుట్ ఆఫ్ స్టేషన్ అండి. పాప మా నైబర్స్ అందరూ వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. తర్వాత మా వాళ్ళు బట్ పుట్టిన వాళ్ళు అత్తింటి వాళ్ళు కూడా ఎక్కువ మంది హైదరాబాద్లోనే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వచ్చి నాకు చూసి నాకు అవసరమన్నీ చేయడం, డాక్టర్తో మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఏం జరిగిందంటే థియేటర్లోకి తీసుకెళ్ళాక ఎనస్థీషియా మొత్తం ఇంజక్షన్ ఇచ్చారండి. ఎనస్థీషియా ఇచ్చిన కాసేపు నాకు అంత చిమ్మ చీకటి ఏమీ కనిపించలేదు, చీకటి తప్ప ఏం లేదు, గాఢాంధకారం. ఆ చీకట్లో అలా నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నాను, వెళ్తున్నాను, ఎక్కడికో నడుచుకుంటూ వెళుతున్నానండి. కొంత దూరం వెళ్ళేసరికి కాలు వేసే కింద ఏమీ కనిపించలేదు, కాలు పడ్డాక బేస్ లేదు అక్కడ. నాకు అర్థం కాలేదు, ఏంటి ఇక్కడ ఏం కనిపించట్లేదు, ఎలాగా ఏం చేయాలి, నేను పొరపాటున కాలేసంటే అదల్లో పడిపోతా, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది, వెనక్కి వెళ్ళు. సరే నెమ్మదిగా మళ్ళీ నేను వెనక్కి తిరిగి అలా ప్రయాణం చేస్తూ నడుచుకుంటూ వచ్చానండి. అక్కడ చిన్న చిరు వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఏంటంటే ఒక రౌండ్ టైప్ పాతకాలపు మెట్లు, చెక్క మెట్లు. ఆ చెక్క మెట్ల మీద నుంచి నేను నిదానంగా కిందకి దిగి వచ్చేసానండి. అక్కడితో అయిపోయింది. తర్వాత నాకు ఆ మెట్లు ఎక్కడ, ఎవరు, ఎలా, ఏంటి చాలా ఆలోచించానండి. తర్వాత ఎప్పుడో నాకు తెలిసింది, స్వామి రూమ్లోంచి పైకి వెళ్ళడానికి దారి ఆ మెట్ల దారి, చెక్క మెట్లని, పాతకాలం ఇలా రౌండ్ టైప్ మెట్లు ఉంటాయి అనే విషయం నాకు అప్పుడు తెలిసిందండి. అంతవరకు కూడా నాకు ఆ విషయం తెలియదు. అది నాకు స్వామితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది కూడా ఆపరేషన్ టైంలో స్వామి నాకు నా చేతుల్లోగా పైదాకా వెళ్ళిపోయాను, మళ్ళీ స్వామి స్వామితో కాలాల్లో ఎక్స్పీరియన్స్ అంటే అది ఫస్ట్ టైం అండి. ఎక్కువగా స్వామిది నాది మన బివి సాగర్ గారు చెప్పినట్టుగా మౌనమే ఎక్కువ నాకు ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, సుఖం వచ్చినా స్వామి దగ్గర చెప్పుకోవడం, స్వామి దానికి ఏదో మార్గం చూపించడం, ఇట్లాగే నడుస్తూ వచ్చిందండి. తర్వాత ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నాకు మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వచ్చి యూట్రస్ రిమూవల్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు అది జరిగిన కొన్నాళ్ళకి నాకు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందని డిటెక్ట్ చేశారండి. డిటెక్ట్ చేసి మేబీ యాంజియోగ్రామ్ అవసరం పడుతుంది అని చెప్పారు. అదే టైంలో శ్రీమతి లలితమ్మ గారు లలితా పారాయణం కార్యక్రమం చేశారండి. ఆ కార్యక్రమం అటెండ్ అయిన వాళ్ళందరం కలిపి ఒక 2000 మంది బస్సుల్లో మహిళలు పుట్టపర్తి స్వామి పాద నమస్కారానికి పుట్టపర్తి యాత్రకు వెళ్ళామండి. అప్పుడు నేనేం చేశానంటే ఈసీజీ రిపోర్ట్ అవన్నీ కూడా తీసుకెళ్ళి స్వామికి చూపెడదాం, స్వామి ఏం చెప్తే చేద్దాం అనుకుని అవి తీసుకుని వెళ్ళాను.
సరే వెళ్ళాం. 2 రోజులు దర్శనం అయింది. 3వ రోజు అనుకుంటానండి. వచ్చేస్తుంటే స్వామి కబురు పంపించారు. అందరిని వరుసల్లో కూర్చోమను, నేను వచ్చి పాద నమస్కారం ఇస్తున్నాను అని. సో లలితమ్మ గారు వెంటనే మా అందరిని అలర్ట్ చేశారు. అందరూ గోవా వెళ్ళి వరుసల్లో కూర్చునేవాడిని. అప్పుడు కూడా రిపోర్ట్ కవర్ చేత్తో పట్టుకుని వెళ్ళాను నేను. సరే స్వామి పాద నమస్కారాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కొంత దూరం వచ్చేసరికి స్వామి ఇంకా మా లైన్లోకి వస్తారు అనేసరికి నాకు అనిపించింది, ఏంటి స్వామి పాద నమస్కారాలు ఇస్తుంటే ఆయన పాదాలు వదిలేసి ఈ రిపోర్ట్ అని చూపించుకోవడం మనం వద్దు, ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం, లేకపోతే ఏరమంటవ గారిని పట్టుకుని స్వామికి పంపిద్దాం అది ఆ ఉద్దేశంతో ఏం చేశానంటే ఆ రిపోర్ట్ కాగితాలు నేను కూర్చొని కింద పెట్టేసుకున్నాను స్వామికి అనిపించకుండా. సరే స్వామి దగ్గరగా వచ్చారు. స్వామి పాద నమస్కారం చేసుకున్నాను నేను. తర్వాత స్వామి పాద నమస్కారం అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తే స్వామి పాదాలు అక్కడే ఉన్నాయి. అరే స్వామి ఇక్కడే ఉన్నారని మళ్ళీ గొప్ప ఇంకోసారి పాద నమస్కారం చేసుకున్నాను. కళ్ళు తెరిచి మళ్ళీ స్వామిని ఎదుర్కొండానే ఉన్నారు. ఒక్కసారి నేను తల పైకి ఎత్తి చూశాను. చూసారు స్వామి చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి పక్క వ్యక్తికి పాద నమస్కారం కూడా వెళ్ళిపోయారు. అది ఒక గొప్ప అద్భుతమైన అనుభవం అండి నాకు. ఎందుకంటే స్వామి పాద నమస్కారాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత నా చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు అందరూ ఒకటే మాట చెప్పారు, స్వామి ఈ కేసు నీ దగ్గర సేపు ఉన్నారు, ఎందుకో తెలుసా, నువ్వు దాచిన రిపోర్ట్స్ కేసే చూస్తున్నారు స్వామి, ఇంకా నీకు హార్ట్ ప్రాబ్లం ఉండదు, ఇంకా నీకు ఏ ప్రమాదం లేదు అని నాతో వచ్చిన వాళ్ళందరూ అన్నారు. సరేలే స్వామి అనుగ్రహం అనుకున్నాను. హైదరాబాద్ వచ్చేసామండి. ఐ థింక్ ఇది 1995లో అనుకుంటా, 96లోనో. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు హార్ట్ సమస్య అయితే రాలేదు. అది కూడా స్వామి అనుగ్రహం అనే నేను అనుకుంటున్నానండి. చదువు గురించి అలాగే నేను వెళ్ళినాటికి 10th క్లాస్ మాత్రమే చదువుకున్నానండి. ఆ తర్వాత పట్టాభిరామ్ గారి ప్రోత్సాహంతో ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కట్టి, ఆ డిగ్రీ తర్వాత పట్టాభిరామ్ గారు ఎక్కువగా ట్రాన్స్లేషన్స్ చేస్తూ ఉండేవారు. సో ఆయన హెల్ప్గా ఉంటుందంటే ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను. తర్వాత పట్టాభిరామ్ గారు కౌన్సిలింగ్ చేయడం చూశారు. ఆయన కౌన్సిలింగ్ చేస్తుంటే నాకు అనిపించింది, పెద్దవాళ్ళతో బాగా మాట్లాడుతున్నారు కానీ చిన్నవాళ్ళతో ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుండు. నాకున్న అనుభవం, బాల వికాస్ అనుభవం, ఆ అనుభవంతో ఇంకొంచెం మంచిగా చేయగలేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చిందండి నాకు. సరే పట్టాభిరామ్ గారు అడిగితే ఎంఏ సైకాలజీ చేయమన్నారు. సో ఎంఏ సైకాలజీ చేసి అక్కడ కూడా నేను ఎక్కువగా పిల్లలకి చెప్పేవి ఇవేనండి, మన స్వామి సంస్థలు చెప్పేవే 5Ds, వాచ్ యువర్ వాచ్, వీటిలే కొంచెం వాళ్ళకు అనుగుణంగా మార్చి ఇన్నర్ మీనింగ్ ఏదో ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా స్వామి భక్తులు కాదు కాబట్టి మన స్వామికి అని చెప్తే వాళ్ళు అంతగా రిసీవ్ చేసుకోకపోవచ్చు. అందుకోసం వాళ్ళకి అర్థమయ్యేలాగా నిదానంగా నెమ్మదిగా వాళ్ళకి చెప్పుతూ వస్తూ ఉండేదాన్ని. ఆ రకంగా నేను చేసా. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చిన పిల్లలు ఎక్కువ మంది పేరెంట్స్ మా పిల్లలు సరిగ్గా తినరును, లేకపోతే జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారును, ఇలాంటి కంప్లైంట్స్ అన్ని ఇవ్వడంతో నేను ఎక్స్క్యూజ్ మీ ఎన్జీ రంగా యూనివర్సిటీ హోమ్ సైన్స్ కాలేజీలో క్లాసెస్ అటెండ్ అయ్యి స్లిమ్మింగ్ క్లాసెస్ ఎలాంటి డైట్ ఇవ్వాలి పిల్లలకి, ఎలాంటి డైట్ ఎలాంటి పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఈ థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళతో పాటు కొంచెం హైపర్ యాక్టివ్ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉండేవారు క్లినిక్లో కేసులు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం, వాళ్ళకి డైట్ చెప్పడం కోసం నేను అది చేశాను. తర్వాత మేడం చెప్పినట్టుగానే నేను మెంటలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సెంట్రల్ ఎన్ఐఎంహెచ్లో కూడా నేను ట్రైనింగ్ తీసుకుని అవన్నీ క్లబ్ చేసి చేసేవాళ్ళం. అండ్ ఆల్మోస్ట్ 20 to 25 years మేము మా క్లినిక్లో పిల్లలకి బాల వికాస్ సమ్మర్ కోర్సెస్ నిర్వహించేవాళ్ళం అండి. అందులో కూడా నేను మ్యాక్సిమం చెప్పేదంతా కూడా స్వామి చెప్పిన వాటిని బేస్ చేసుకుని నేను చాలా ఎక్కువగా చెప్పానండి. తర్వాత ఈ నారాయణ సేవ కూడా మొట్టమొదటి రోమేల్ గారు మా ఇంట్లో మొదలు పెట్టించారు. నాకు చేత వండించేదాన్ని. స్వామి అనుగ్రహం నారాయణ సేవ అంటే ఏమిటో తెలిసింది. ఆ తర్వాత రోమేల్ గారు వాళ్ళ పాస్పోర్ట్ ఆఫీసులోనే నారాయణ సేవ చేసేవారు. అప్పుడు నేను స్వామి
కార్యక్రమంగా వాటికి కూడా అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం అండి మేము నారాయణ సేవకి. తర్వాత భాస్కర్ గారు, సత్యమూర్తి గారు అబ్బాయి. అండ్ మా ఫ్యామిలీలో ఎక్కువగా తరచూ పుట్టపర్తి వెళ్ళేవారు ఎవరంటే శ్రీ బివి రమణారావు గారు, శ్రీ బివిఎస్ రామారావు గారు, శ్రీ బివి సత్యమూర్తి గారు, శ్రీ బివి చంద్రశేఖర్ గారు. వీళ్ళిద్దరు రెగ్యులర్గా వెళ్తూ ఉండేవారు. మా ఫ్యామిలీ అనుభవాలు అంటే చంద్రశేఖర్ గారు మ్యారేజ్ కూడా స్వామి చేశారండి. ఐ థింక్ పాత మందిరంలో చేశారండి స్వామి మ్యారేజ్. అదే స్వామి మా బావగారికి మ్యారేజ్. సో ఆ రకంగా బాగా అటాచ్మెంట్ కూడా ఉందండి. పట్టాభిరావు గారికి కూడా స్వామితో చాలా అనుభవాలు ఉన్నాయి. కొన్ని అయితే స్వామి నా పర్సనల్ ఎవరికి చెప్పొద్దు అన్నారు. నాకు ఇప్పటికీ నాకు కూడా చెప్పలేదు పట్టాభిరామ్ గారు. ఇక్కడ ఒక ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటేనండి, అసలు స్వామి అంటే ఏమిటో తెలియని నాకు స్వామి స్టెప్ బై స్టెప్ నిదానంగా నెమ్మదిగా తన వైపు అడుగులు వేయించారండి. నా చెయ్యి పట్టుకుని అడుగులు వేయించారు. ఒకసారి నాకు స్వామితో 2 సార్లు మటుకు ఇంటర్వ్యూలు అయ్యాయండి. ఆ 2 సార్లు కూడా నేను మా అన్నయ్య గారు శ్రీ ఆర్ కొండలరావు గారు, మీ అందరికీ పరిచయస్తులైన శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్స్ అన్ని చూస్తూ ఉండేవారు. ఆయనతో పాటు ఒక 2 సార్లు స్వామి ఇంటర్వ్యూకి వెళ్ళే అదృష్టం నాకు కలిగిందండి. మొదటిసారి వెళ్ళినప్పుడు మా అన్నయ్య గారు నన్ను పరిచయం చేశారు. స్వామి లోపలికి చిన్న రూమ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఇన్నర్ రూమ్. ఆ రూమ్లోకి పిలిచారండి. అప్పుడు మా అన్నయ్య గారు కొండలరావు గారు, మా సిస్టర్ స్వామి జయ, ఉన్నారండి. వీళ్ళ బావగారు శ్రీ బివి రమణారావు గారండి, ఈ అమ్మాయి పెళ్లి కూడా మేమే చేసామండి అన్నారు. మాకు ఇంకొంచెం ఏదో చెప్పాలి, స్వామితో ఏదో ఒక మాట కలపాలి అని స్వామి నేను భావరా సత్యనారాయణ గారి కోడల్ని స్వామి అని చెప్పాను. అనేసరికి స్వామి ఒకసారి నాకేసి చూసి నవ్వి తెలుసు మ్యాజిక్ పట్టాభి అన్నారండి. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో మన కేర్ ఆఫ్ అడ్రస్ పెళ్ళైన తర్వాత ఏ భార్యకైనా భర్త అనేది స్వామి నాకు చెప్పారు అని అప్పుడు నేను అనుకున్నానండి. ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా శివరాత్రి నాడు ఇచ్చారు స్వామి మాకు. తర్వాత సెకండ్ టైం మళ్ళీ అన్నయ్య గారితో నేను వెళ్ళానండి. అది కూడా చాలా గొప్ప అనుభవం. స్వామి ఆ రోజు ఐ థింక్ మా వదిలి గారు పుట్టినరోజు, అందుకని స్వామి ఒకరిని పిలిచే లోపలికి నాతో పాటు మా వదిలి గారు చెల్లెలు గారు కూడా వచ్చారు. స్వామి మాట్లాడడం అంతా అయిన తర్వాత వాళ్ళందరూ ఫోటోలు తీయించుకున్నారు. అదే నాకు అడగాలంటే భయం, కానీ స్వామితో ఒక ఫోటో అయినా ఉండాలి కదా మనకి అని ఒక కోరిక. సరే కాసేపు ఆలోచించి ఇంకా బయటకు వచ్చేస్తుండగా స్వామి నెమ్మదిగా పిలిచారు. ఏమి అన్నారు స్వామి. స్వామి నాకు ఒక్క ఫోటో అంటే అయ్యయ్యో రా అని పిలిచి మా అన్నయ్యని వదిన కూడా పిలిచి స్వామి పక్కన మా అన్నయ్య పక్కన నేను, అటుపక్క మా వదిన గారు నిల్చోబెట్టి తీసుకో ఫోటో అని చెప్పారు. అంతకుముందు మా అన్నయ్య గారికి వదిన గారికి వాళ్ళందరికీ ఫోటోలు తీసినప్పుడు కెమెరా నాకు ఇచ్చారు. స్వామి ముందు ఫోటోలు తీయాలంటే జంకే కదండి, భయమే కదా. అయినా సరే తీస్తుంటే స్వామి అలా కాదండి, ఇంకొంచెం ఇలా నిల్చోండి, కొంచెం అలా పెట్టండి, ఈ కెమెరా అలా పట్టుకోండి అని చెప్పేవారు. అలా చెప్తుంటే ఇదేంటి స్వామి మీరు అంటారు, మీరు అనకండి స్వామి, నాకు చాలా బాధగా ఉందని మనసులో అనుకున్నాను. సరే స్వామితో ఫోటో తీసుకుని వచ్చేసాను నేను. విజయనగర కాలేజీలో కూడా భజన అనేది చాలా రెగ్యులర్గా జరిగేదండి. అక్కడ చాలా స్వామి మిరాకిల్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఆ రోజుల్లో విజయనగర కాలేజీలో కర్ఫ్యూ బాగా ఉండేదండి. మాట్లాడితే కర్ఫ్యూ. అలాంటి కర్ఫ్యూ రోజుల్లో కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా చాలా నిర్విఘ్నంగా, చాలా ప్రశాంతంగా స్వామి భజన జరిగేది. ఎవరైనా పోలీసులు వచ్చినా కూడా స్వామి భజన అనేసరి ఇంకేం మాట్లాడేవారు కాదు, మమ్మల్ని క్లోజ్ చేయమని కూడా చెప్పేవారు కదండి, వెళ్ళిపోయేవారు. సరే ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒకసారి ఒక 2-3 వీక్స్ భజనకి ఎవరు రాలేదండి అసలు. అశోక్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం, ఇంకెవరు వచ్చేవారు కాదు.
సరే భజన తాళాలు ఓపెన్ చేసి దీపం పెట్టి 2 నిమిషాలు కూర్చుని ఒక అరగంట అంతా వెయిట్ చేసేవాళ్ళం. సరే ఆయన 2 పాటలు పాడి హారతి ఇచ్చేసేవారు. నాకు అసలు పాటలు పాడడం రాదు. పాటలు పాడడం రాని నాకు స్వామి భజన బాధ్యతలు అప్పగించారు. సరే అప్పుడు 2 పాటలు పాడి ఆయన హారతి ఇచ్చేసి వచ్చేవాళ్ళం. అలా 2, 3 వారాలు అయ్యాక ఇంకా మేమిద్దరం కలిసి అనుకుని రమణారావు గారితో చెప్పాం. ఎవరు రావటం లేదు సార్, ఏం చేయమంటారు మమ్మల్ని అని. అనేసరికి రమణరావు గారు కాసేపు ఆలోచించి ఏం చేస్తామో, ఎవరు రాకపోతే పని మానేద్దాంలే, భజన మూసివేయబడినది అని ఒక కాగితం రాసి బోర్డు అతికించేసి వచ్చేసేయండి ఇవాళ, నెక్స్ట్ వీక్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి, ఎవరన్నా వస్తే సరే, లేకపోతే ఇంకా మానేద్దాం, అంతకంటే ఏం చేయగలం మనం, స్వామి అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పారు రమణరావు గారు. సరే ఆ రోజు నేను అశోక్ వెళ్ళి ఓపెన్ చేసామండి. ఆ రోజు చాలా విచిత్రంగా ఒక 20-25 మంది వచ్చారండి. పాత వాళ్ళందరూ కూడా భక్తులు, భజన పాడేవాళ్ళు, భక్తులు అందరూ కూడా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, ఈవెన్ లాక్డౌన్లో కూడా ఆన్లైన్ భజనలు జరిగాయి తప్ప విజయనగర కాలనీ భజన ఎప్పుడూ క్లోజ్ అవ్వలేదండి. స్వామి ప్రత్యక్షంగా అడుగుపెట్టినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ ఏమీ తేడాలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా నిర్విఘ్నంగా జరిగిందండి. చిన్నవి చాలా ఉన్నాయండి అనుభవాలు. ఎందుకంటే ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు, చాలా అనుభవాలు ఉన్నవాళ్ళు, స్వామితో డైరెక్ట్గా ప్రత్యక్షంగా మాట్లాడిన వాళ్ళు. తర్వాత ఈ స్వామి వాటర్ ప్రాజెక్ట్ మా అన్నయ్య గారు చూసేవారని చెప్పాను కదా, అప్పుడు మా స్వామి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎల్ఎన్టీ ఆయన శ్రీ రామకృష్ణ గారికి, శ్రీ కొండలరావు గారికి కూడా స్వర్ణ కంకణాలు తొడిగారు. అప్పుడు మా వదిన గారు ఏం చేశారంటే, అమ్మ జయాన ఒక్కతికి వెళ్ళడానికి భయమమ్మా, నువ్వు కూడా రా అన్నారు. కానీ అప్పుడు నేను ఈ స్వర్ణ కంకణాలు ఇస్తారని తెలుసు, కానీ వదిన గారు నన్ను రమ్మంటారని ఆలోచన నాకు లేదు. నేను సర్వీస్ కోసం వెళ్ళాను. సర్వీస్ కోసం వెళ్ళిన వాళ్ళు మరి స్వామి సర్వీస్ మానేసి స్వామి దర్శనానికి వెళ్ళడం సమంజసం కాదు. మాకు ఆ రోజుల్లో చెప్పిన ముఖ్యమైన పాయింట్లు ఒకటి ఏంటంటే, సర్వీస్ కోసం వెళ్ళిన వాళ్ళు మీరు సర్వీసే చేసుకోవాలి. స్వామి దర్శనం కోసం మధ్యలో వచ్చి స్వామి వచ్చారని పరిగెత్తుకుంటూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోకూడదు. అది స్వామి ఇష్టపడరు, స్వామి స్పష్టంగా చెప్పిన విషయము. అందుకని ఎప్పుడు కూడా మేము ఖచ్చితంగా స్వామి వచ్చారని తెలిసినా కూడా మా డ్యూటీ అవర్స్ అయ్యేదాకా మేము వెళ్ళేవాళ్ళం కాదండి స్వామి దర్శనానికి. డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా మా అదృష్టం బాగుండి స్వామి ఉంటే అప్పుడు దూరం నుంచి నమస్కారం, అది కూడా ప్రెమిసెస్లోకి వెళ్ళేవాళ్ళం కాదు, దూరం నుంచే స్వామికి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఆఖరి రోజు ఎలాగో పాద నమస్కారం ఇస్తారు కదా, అది చాలా ఆనందకరమైన విషయం అనమాట. అందుకోసం ఈ మధ్యకాలంలో ఎంత చూడాలనిపించినా కంట్రోల్ చేసుకుంటున్నాం. స్వామి పాద నమస్కారం ఇస్తారు, లాస్ట్ దాకా మనం వెళ్ళకూడదు అని వెళ్ళేవాళ్ళం కాము. సరే స్వర్ణ కర్కనాల టైంలో వదిన గారు నన్ను రమ్మని పిలిచారు. ఎలాగా నేను సర్వీస్కి వెళ్ళాను. సరే ముందు శ్రీ బివి రమణారావు గారి దగ్గరికి వెళ్ళాను. బావగారు ఇలా మా వదిన గారు రమ్మంటున్నారండి, మరి నేను సేవ కోసం వచ్చాను, ఏం చేయాలి అని. మీ వదిన గారు రమ్మంటున్నారు కాబట్టి వసుమతి గారు పర్మిషన్ తీసుకుని ఆవిడ ఒప్పుకుంటే వెళ్ళమ్మా అన్నారు. సరే అక్కడి నుంచి మళ్ళీ వసుమతి గారి దగ్గరికి వెళ్ళి వసుమతి గారిని అడిగితే, మామూలుగా అయితే పర్మిషన్ ఇవ్వకూడదమ్మా, కానీ ఆయన మీ అన్నయ్య గారే కాబట్టి పర్వాలేదు, స్వామి కూడా ఏమన్నారమ్మా వెళ్ళిరా నువ్వు అన్నారు. ఆ రకంగా స్వామి దర్శనానికి వెళ్ళానండి. సరే లోపల విఐపీస్ వీళ్ళందరినీ కూడా డిగ్నిటీస్ అందరినీ కూడా చైర్స్లో కూర్చోబెడతారు కదా, అలా ఫస్ట్ లైన్లో ఫస్ట్ చైర్లో మా వదిన గారిని కూర్చోబెట్టారు, లాస్ట్ చైర్లో నన్ను కూర్చోబెట్టారు. సరే సౌరి గారు వచ్చి వదిన గారిని కూర్చోబెట్టాక నన్ను కూడా కుర్చీలో కూర్చోమన్నారు. నేను సేవాదళ్ళలో ఉన్నాను కదా, స్వామి ముందు కుర్చీలో కూర్చోలేను, నాకు భయం, నేను కూర్చోను. ఆ కింద కూర్చొని వాళ్ళలో ఫస్ట్ లైన్ ఇవ్వండి, నేను కూర్చుంటాను అని చెప్పాను. అంటే అబ్బాయి అలా కాదమ్మా, ఇది ప్రోటోకాల్, నువ్వు కింద కూర్చోకూడదు, పైనే కూర్చోవాలి. సరే ఇంకా సౌరి గారు అంత గట్టిగా చెప్పాక ఇంకా ఆవిడే కాదని మనం ఏం చేయం కాబట్టి అక్కడ వెళ్ళి కూర్చున్నాను. స్వామి మా వదిన గారి దగ్గరికి వచ్చారు. సౌరి గారు వాళ్ళు ఇలా కొండలరావు గారు మిస్సెస్ అని పరిచయం చేశారు. స్వామి కాసేపు మాట్లాడా. ఫస్ట్ రోజు సుశీల గారు, జాన్ గారికి ఎవరెవరు ఉన్నారండి పెద్దవాళ్ళు, మిస్సెస్ చక్రవర్తి గారు వీళ్ళందరూను.
వాళ్ళందరినీ పలకరించుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చారు. ఒక నిమిషం నాకేసి చూశారు, నేను ఏమైనా మాట్లాడతానేమో అని. ఆయన స్వామి అంత దగ్గరగా ఫేస్ టు ఫేస్ చూసరికే నాకు నోట మాట రాలేదు. ఇంక నేను స్వామిని ఏమో అడుగుతాను, అసలు ఏమి ఆలోచించే పరిస్థితిలో కూడా లేను. అడగాలి అనే ఆలోచన కూడా నాకు రాలేదు అప్పుడు అసలు. సరే స్వామి ఒకసారి అలా చూసి చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోయారండి. అది నాకు చాలా గొప్ప అనుభవం. ఎందుకంటే స్వామిని అంత దగ్గరగా ఫేస్ టు ఫేస్ స్వామి ఆల్మోస్ట్ మొహంలో మొహం పెట్టి చూసినట్టుగా నాకు కేసు చూసి వెళ్ళారు. అది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అని, నేను ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నాకు అది. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఒక సాధారణ భక్తురాలిగా స్వామి దగ్గరికి వెళ్ళాను. ఇప్పటికీ నాకు స్వామి సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా నేను ఉన్నాను అని నాకు ప్రతి చిన్న విషయంలోనూ కూడా నాకు స్వామి నిదర్శనం చూపిస్తూ ఉంటారండి. అండ్ మా అబ్బాయి ప్రశాంత్, వాడు ఏం చేశారంటే ఒకసారి ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళందరూ స్వామి దర్శనానికి వెళ్ళారు పుట్టపర్తి. అప్పుడు స్వామి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారండి. వాళ్ళకి ఆల్మోస్ట్ గంటన్నర సేపు ఇంటర్వ్యూ ఇచ్చారు. మా అబ్బాయికి అప్పుడు ఇంజనీరింగ్ అయ్యి వీసా కోసం అప్లై చేశాడు. సరే లోపలికి వెళ్ళిన తర్వాత స్వామి పాదాల దగ్గరే కూర్చున్నట్టు వాడు. స్వామి ఇక్కడ కూర్చున్నట్టు వాడు పాదాల దగ్గరే కూర్చున్నాడు. సరే ఇదే ఛాన్స్, మళ్ళీ నాకు ఇలాంటి మంచి ఛాన్స్ రాదని స్వామిలో ఇంజనీరింగ్ అయిపోయింది, అమెరికా ఎంఎస్ కోసం వెళ్దాం అనుకుంటున్నానండి అని చెప్పాడు వాడు. చెప్తే స్వామి నవ్వేసి కూర్చున్నట్ట. కాసేపు నాకు మళ్ళీ అడిగాడు మా అబ్బాయి, స్వామి నేను యూఎస్కి వెళ్తాను స్వామి, నాకు వీసా కోసం వెళ్తాను స్వామి, బ్లెస్ చేయండి స్వామి అంటే, స్వామి నాకు అమెరికా వెళ్తే ఏం చేయాలో తెలిసే, నువ్వు అక్కడ కప్పులు కడుక్కోవాలి, ప్లేట్లు కడుక్కోవాలి, ఈ పనులు చేయాలి ఆ పనులు చేయాలంటూ ఏదో దాటేశారు కానీ ఇవ్వలేదు. స్వామి ఒక వజ్ర కుటుంబం సృష్టించి మా అబ్బాయికి ఇచ్చారండి. ఆ తర్వాత ఇంకా వాడు అయినా సరే వాడిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక వాడిని చెన్నై పంపించాము, మేము మెడ్రాస్ పంపించాము. వీసా రిజెక్ట్ అయింది. సరే వచ్చేసాడు. ఆ తర్వాత ఇక్కడ జాబ్లో చేరాడు. తర్వాత ఉద్యోగరీత్యా వేసి వెళ్ళిపోయాడు. అండ్ చాలామందికి ప్రశాంత్ పేరు తెలిసే ఉంటుంది, యూత్ అందరికీ కూడాను. ఆ రకంగా మా ప్రయాణం స్వామితో జరిగిందండి. అండ్ పట్టాభిరామ్ గారు కూడా స్వామితో చాలా సన్నిహితంగా మెలిగిన వారు. స్వామి డోర్ దగ్గర వాలంటీర్గా కూడా కూర్చుని బయట స్వామి లోపల ఉన్నప్పుడు చేయడం అంటే అన్నీ మీరు చెప్పారు. మా కుటుంబ అనుభవాలన్నీ అడిగారు కాబట్టి చెప్తున్నానండి. పట్టాభిరామ్ గారితో కూడా చాలా ఇదిగా ఉండేవారు. స్వామి చాలాసార్లు పాద సేవ చేసుకునేవారు, కాళ్ళు నొక్కడం లాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండే, ఆ సేవలన్నీ కూడా చేసుకున్నారు పట్టాభిరామ్ గారు. ఇలా చెప్తూ ఉంటే చాలా చాలా ఉంటాయండి. ఇది మన సాధారణ సేవాదళ మెంబర్స్ అందరికీ ఉన్న అనుభవాలేను. నాకు స్వామితో ఉన్న అనుభవం ఇదండి. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు స్వామి, నాకు ఇంత పెద్దలు స్వామికి సన్నిహితుల దగ్గర మాట్లాడడం. నాకు 1-to-1 కౌన్సిలింగ్ అయితే అలవాటు అండి. బాల వికాస్లో కానీ కౌన్సిలింగ్లో కానీ ఒకళ్ళతో అయితే మాట్లాడేస్తాను ధైర్యంగా, కానీ ఇంత సమూహంలో మాట్లాడడానికి అసలు మాట్లాడగలనా అన్న భయం కూడా ఎక్కడో ఉండేది. స్వామి వల్ల నేను నాకున్న కొద్దిపాటి అనుభవాన్ని మీతో పంచుకోగలిగాను. అందుకు చాలా స్వామికి ముందు నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అమ్మా చెప్పండి. నేను ఉషా వేమూరి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. బాగున్నారా? బాగున్నాను తల్లి, బాగున్నాను. అదే నాకు మీరు ముందు మాకు కట్ అయిందమ్మా ఆడియో. అప్పుడు మీరు మీ అమ్మగారు నాన్నగారితో మొదట మీరు వెళ్ళే టైంలో చెప్పినప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది, వివాహానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ మధ్యలో ఏం చెప్పారో ఒక్కసారి అది తెలుసుకుందాం. తప్పకుండానమ్మా. అప్పుడు స్వామి నాకు 10-11 ఏళ్ల వయసులో స్వామి రాజమండ్రి వచ్చారమ్మా. రాజమండ్రి వచ్చినప్పుడు మా అమ్మగారు మా నాన్నగారిని అడిగారు, ఇలా స్వామి పుట్టపర్తి బాబా గారిట వస్తున్నారట, ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని. మా నాన్నగారు కూడా అంటే దైవభక్తుడు, ఆయన నిత్యం సూర్య నమస్కారాలు చేసి గాయత్రి జపం అది చేసేవారు, సంధ్య అని చేసేవారు. సో మా నాన్నగారు కూడా పెద్దగా అబ్జెక్ట్ చేయలేదు. బాబా గారి గురించి ఆల్రెడీ అప్పటికే మేము చాలా వినున్నాము. ఇంకొకటి చెప్పాలండి ఈ సందర్భంగా, ఈ రాజమండ్రి వెళ్ళాము. సరే వెళ్ళేటప్పుడు ఏమైందంటే మా బెడ్డింగ్ అంటే ఆ రోజుల్లో పక్క పట్ల మరుగు పట్టుకెళ్ళే వాళ్ళం కదా, మా బెడ్డింగ్ పడిపోయింది.
అది మేము రాజమండ్రి వెళ్ళేదాకా చూసుకోలేదు బెడ్డింగ్ పడిపోయిన విషయం. సరే అక్కడికి వెళ్ళాక చూసుకున్నాం, ఇదేమిట్రా ఇలా జరిగింది, శుభవాన్ బాబాగా దర్శనానికి వస్తే ఇదొక అపశకునంలా ఉందే, ఇదేమిటి ఇలా అని మా అమ్మ నాన్నగారు చాలా బాధపడ్డారు. కానీ మా నాన్నగారు కూడా ఏమన్నా అంటే మళ్ళీ మా అమ్మగారు హర్ట్ అవుతారని ఉద్దేశంతో ఇంకేం మాట్లాడలేదు. స్వామి దర్శనానికి వెళ్ళాం, చేసుకున్నాం. ఎక్కడో ఎత్తు స్టేజ్ మీద ఉంటాను, మంచి లాంటి దాని మీద అలా ఎత్తుగా ఉన్నారు స్వామి. తల పైకెత్తి స్వామిని చూశాను, దండం పెట్టుకున్నాం, కింద నుంచి అందరం వచ్చేసామండి. సరే రిటర్న్ జర్నీలో స్వామి దర్శనం అయిపోయి వచ్చేస్తుంటే మా నాన్నగారు ఏంటంటే దారి పొడుగుతున్న చిన్న చిన్న షాప్స్, అంటే కిల్లీకులు అనేవారు ఆ రోజు, చిన్న చిన్న షాప్స్ ఉండేవి. ఆ ప్రతి షాప్ దగ్గర ఆగి ఇలా బెడ్డింగ్ పడిపోయిందా అని అడిగేవారు. అడుగుతుంటే ఒక ఊర్లో ఒక షాపులో అడిగినప్పుడు, అవునండి మీ బెడ్డింగ్ పడిపోయింది, మేము చాలా అరిచాం కానీ మీ కారు చప్పుల్లో మా అరుపులు మీకు వినిపించలేదు, వెళ్ళిపోయారు. ఈ పక్కనే మా ఇల్లు ఉందండి, మీ బెడ్డింగ్ మా ఇంట్లోనే జాగ్రత్తగా దాచాము, రండి తీసుకెళ్ళండి అంటే సరే వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వెళ్ళాక మా నాన్నగారు ఒకసారి బెడ్డింగ్ ఓపెన్ చేసి అంతా చెక్ చేసి చూసి అన్నీ ఉన్నాయి అని అనుకున్నాక కొంత పైకి మిచ్చేయానికి కృతజ్ఞతలు చెప్పేసి వచ్చేసారండి. ఆ తర్వాత బాంబే వెళ్ళినప్పుడు స్వామి, మా పెద్దన్నయ్య గారు బాంబేలో ఉండేవారు. బొంబాయి వెళ్ళినప్పుడు ఏంటంటే స్వామి దర్శనం, మా అన్నయ్య అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉండేవారండి, ఆర్ఎస్రావు గారని. ఆయన స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి కొంచెం కొన్ని విభూతి పొట్లాలు ఇచ్చారు. సో మా పెద్ద నర్మద గారు హైదరాబాద్ కాకినాడ వచ్చినప్పుడు మా దగ్గరికి ఆ విభూతి పొట్ల ఒకటి తెచ్చి ఇచ్చారు మాకు. మా ఇంట్లో కూడా మా మదర్ ఎప్పుడు రోజు విభూతి పెట్టడం అలవాటు, మా ఇంట్లో ఎప్పుడు విభూతి పండు ఉండేది. సో బాబాగారు విభూతి పొట్లం కూడా విప్పి మా అమ్మగారు అందులోనే వేసేసారు. ఆ రకంగా ఫస్ట్ టైం స్వామి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించారండి. ఇదే మీరు మిస్ అయిన స్వామిది నాది కూడా మౌన సంభాషణేనండి, డైరెక్ట్ గా మాట్లాడింది చాలా తక్కువ. ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చి నా చేత ఈ మాత్రం మాట్లాడించిన స్వామికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మీ అందరూ సాయిరాం చెప్పండి చెప్పండి చెప్పండి. అండి అదే బాల వికాస్ క్లాసులన్నీ మీరు కండక్ట్ చేస్తున్నారు, వాటి అనుభవాలు కూడా కొన్ని చెప్పండి. బాల వికాస్ అండి ఒక రకంగా కొంచెం చెప్పాల్సిందంటే, మా బాల వికాస్ క్లాసులు ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ 40 చిల్డ్రన్ ఉండేవారండి, అటెండెన్స్ ఎప్పుడు 25 to 30 చిల్డ్రన్ రెగ్యులర్గా వచ్చేవారు మాకు. అండ్ మా అదృష్టం ఏంటంటే విజయనగర కాలనీ బాల వికాస్ పిల్లలందరూ పేరెంట్స్ కూడా వచ్చేవారు. మొదట్లో ఏంటంటే అసలు ఏం చెప్తున్నారో చూద్దాం అన్నట్టుగా వచ్చేవారు. ఆ తర్వాత మేము చెప్తున్న విధానం అది నచ్చి వాళ్ళు కూడా పిల్లలతో పాటు వచ్చి కూర్చునేవారు. అండ్ బాల వికాస్ పిల్లలు కూడా సండే ఏదైనా ప్రోగ్రామ్ పెడితే పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పేసేవారు, మీరు రాము, మీరు వెళ్ళండి, ఏంటో ఇంతగా అట్రాక్ట్ చేస్తున్నది వీళ్ళకి అని తల్లులు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుని ఉంటున్నారండి విజయనగర కాలనీలో. దూబావరలక్ష్మి గారు కానీ బుద్ధవరపు గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ పార్ట్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా వాళ్ళు ఉన్నారు. అండ్ లక్ష్మి గారు నాకు మొదటి నుంచి చాలా గైడ్ చేసేవారు, నాకు చాలా హెల్ప్ చేసేవారు. అండ్ ఈ లక్ష్మి గారు ఏంటంటే స్వామి బాల్ వికాస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టూడెంట్. అండ్ బాల్ వికాస్ చిల్డ్రన్గా ఐ థింక్ యూత్గాను చిన్నపిల్లగా ఉన్నప్పుడు స్వామి ముందు స్పీచ్ కూడా ఇచ్చిన ఆవిడండి లక్ష్మి గారు అన్న ఆవిడ. బాల్ వికాస్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఫస్ట్లో ఒక 1 hour పెట్టింది మేము, తర్వాత ఇప్పుడు 2 hours క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళం సండే వాళ్ళకి పిల్లలకి. అండ్ మేలే ఈశ్వరమ్మ డే వస్తుంది కాబట్టి మేము ఏం చేసామంటే, అప్పుడు స్వామి పుట్టపర్తిలో వేదం మొదలెట్టినప్పుడు మనం కూడా పిల్లలకి ఏమైనా నేర్పిస్తే బాగుంటుంది అని ఒక బ్రహ్మగారిని పెట్టి ఆయన ద్వారా మేము పిల్లలకి ముందు పెద్ద మంత్ర పుష్పం నేర్పించామండి. అది కూడా విజయనగర కాలనీలో నాకు గణేషుడి గుళ్ళో కూర్చుని ఆయన రోజు 15 రోజులు ఇచ్చే పంతులు గారు వేద పాఠశాలలో చెప్పినంత సిస్టమేటిక్గా పిల్లలకి ఆ శ్లోకాలు పైగా మంత్రపుష్పం అంతా నేర్పించారండి. తర్వాత వాళ్ళకి అదంతా పూర్తయిన తర్వాత అప్పుడే అనుకోకుండా రమణరావు గారు హైదరాబాద్ వచ్చారు. సో ఒక మంగళవారం నాడు రమణరావు గారిని రమ్మని ఆయన ముందు పిల్లల చేత
మేము మంత్రపుష్పాలు చెప్పించాం. ఆయన కూడా చాలా సంతోషపడ్డారండి. ఆ తర్వాత పిల్లలందరికీ బాల వికాస్ పిల్లలందరికీ కూడా మంచి వేదాలని, స్త్రీ సూక్తం, పురుష సూక్తం అన్నీ కూడా మేము నేర్పించాము. అండ్ పిల్లలు కూడా చాలా సిన్సియర్గా వచ్చేవారు. ఎక్కువ మంది విజయనగర కాలనీ నుంచి వెళ్ళిన పిల్లలు ఎక్కువగా అమెరికాలో చాలామంది ఉన్నారండి. వాళ్ళు చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు ఇప్పటికే అక్కడ. చాలా యూనిటీగా ఉంటూ చాలా మంచి మంచి సర్వీసులు చేస్తున్నారు. మా అబ్బాయి ఉన్న ప్లేసెస్లో కూడా మా విజయనగర కాలనీ వాళ్ళు ఉన్నారు చాలామంది. చాలా మంచి సర్వీసులు. బాల వికాస్ ద్వారా మట్టుకమ్మ నేను చాలా మారాను. నాలో చాలా మార్పు వచ్చింది. నాకు చాలా విషయాలు తెలిసాయి. మంచి చెడు డిస్క్రిమినేషన్ ఎలా చేసుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎందుకంటే పిల్లలకి చెప్పడం కోసం అవన్నీ నేను నేర్చుకోవడం ఖచ్చితంగా బాల వికాస్ నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ ఇప్పుడు అక్కడ గురువులుగా ఉన్నవాళ్ళు అప్పుడు మా పిల్లల తల్లులేను వీళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారండి. విజయనగరం బాల వికాస్ అంటే ఇప్పటికీ పేరు. అండ్ స్వామికి కూడా హైదరాబాద్ సేవాదళి అంటే కూడా చాలా ప్రేమ ఉండేదండి. వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా చాలా బాగా మాట్లాడేవారు. అండ్ మా బావగారు చంద్రశేఖర్ గారి పెళ్లి కానీ, రమణరావు గారి కూతురు పెళ్లి కానీ, మా అక్కరాశ్వరి పెళ్లి కానీ ఇవన్నీ కూడా స్వామి చేశారండి పుట్టపర్తిలో. అండ్ మా అబ్బాయికి ఒడుగు కూడా స్వామి చేశారండి పుట్టపర్తిలో. సామూహిక ఒడుగులు అవుతున్నప్పుడు మా అబ్బాయి ఒడుగు కూడా అయింది అక్కడ పుట్టపర్తిలో జరిగిందండి. బాల వికాస్ అనుభవం అంటే తర్వాత ఇంకా మేమేం చేసామంటే అమెరికా వాళ్ళు వీకెండ్స్ సాటర్డే సండేస్లో యాక్టివిటీస్ పెట్టుకున్నట్టుగా ఆ పిల్లలు అట్రాక్ట్ చేయడానికి ఎవ్రీ 4th ట్యూస్డే ఓన్లీ బాల వికాస్ సింగర్స్ మాత్రమే పాటలు పాడాలి. పెద్దవాళ్ళు ఎవరు పాడరు. వాళ్ళకి హెల్ప్ చేసేవారు గురువులు. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడైనా కొంచెం తడబడుతున్నా ఇదవుతున్నా వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళం. ఎవ్రీ 4th ట్యూస్డే ఓన్లీ బాల వికాస్ పిల్లలే పాడాలి అని ఒక పెట్టేసరికి వాళ్ళ పాట వినడం కోసం తల్లిదండ్రులు ఇచ్చేవారు. ఆ రకంగా కూడా చాలా బాగా జరిగేదండి. అండ్ విజయనగర కల్లీలో భజన వాటితో పాటు సత్సంగాలు కూడా చాలా బాగా జరిగేవి. యాక్టివిటీస్ బాగా జరిగేవండి. వీళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ పెట్టేవాళ్ళం. పెట్టి ఎవరినైనా పెద్దవాళ్ళని పిలిచి జమున గారు లాంటి వాళ్ళని పిలిచి వాళ్ళ చేత బహుమతి ప్రదానం చేయించేవాళ్ళం. ఒకసారి బాల వికాస్ స్టార్ట్ చేసిన కొత్తలోనే ఈ నిర్మలా మామయ్య వాళ్ళు ఉన్న టైంలో స్వామి హైదరాబాద్ వచ్చినప్పుడు మా బాల వికాస్ పిల్లలు స్వామి ముందు ప్రదర్శన కూడా ఇచ్చారండి. వానలు రావాలి వానదేవుడా, అరిచేలు పడాలి వానదేవుడా అన్న పాట పాడుతూ, అది ఏప్రిల్ నెల స్వామి శివం ఇనాగ్రేషన్కి వస్తూ ఉండేవారు. స్వామి వెళ్ళిపోయిన 2 రోజులు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ 2 days హెవీ రెయిన్స్ అండి. అందరూ మమ్మల్ని ఒకటే బాండుడు ఎండలో ఈ వర్షాలు ఏంటి, మీరు ఊరికే స్వామిని వదలగొట్టేసి వానాలు కురవాలి అంటూ పాడించారు. అందుకే అకాల వర్షాలు నుంచి అందరూ కూడా మమ్మల్ని కాస్త హైదరాబాద్ భాషలో చెప్పాలంటే బరాయించారు బాగాను. అదే అండి బాల వికాస్తో నా ఎక్స్పీరియన్స్. సాయిరామమ్మ. ఇలా చెప్తుంటే చాలా ఉంటాయమ్మా. చాలా ఎక్కువగా స్వామి కళలు ఇచ్చిన ఆదేశాలే ఉన్నాయి నాకు. పర్సనల్ గా చాలా తక్కువ. అలా ఒకసారి నేను మా తమ్ముడి దగ్గరికి నెదర్లాండ్స్ వెళ్ళానమ్మా. అప్పుడు నాకు ఒక కళ వచ్చింది. స్వామి ఒక లేక్ దగ్గర తీసుకెళ్ళి అందులో నుంచి ఒక పండు ఏదో తీసిచ్చారు. ఏం పండో నాకు తెలియలేదు. కొరికి చూస్తే జామ పండ్లే అనిపించింది. అబ్బా నా ఫేవరెట్ ఫ్రూట్ ఇచ్చారు స్వామి నాకు అనుకున్నాను. ఆ తర్వాత హిల్ వ్యూ స్టేడియం ఇమ్మీడియట్గా నాకు పండు ఇచ్చిన వెంటనే హిల్ వ్యూ స్టేడియం అండి. హిల్ వ్యూ స్టేడియంలో పెద్ద పెద్ద బుట్టలతో ఏవో తీసుకొచ్చి పెట్టారు. స్వామి నన్నును పట్టాభిరామ్ గారిని పిలిచి ఈ ఫ్రూట్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేయని చెప్పారు. కాల్లోనే ఇదంతా చెప్పారు. ఆ తర్వాత నుంచి నేను చాలా సీరియస్గా కౌన్సిలింగ్ స్టార్ట్ చేశానండి. బస్సు స్వామి ఇచ్చిన సందేశం ఏంటంటే ఇద్దరు కలిసి వర్క్ చేసుకోండి అని. ఇవ్వండి నా అనుభవాలు స్వామితోటి. యాక్చువల్గా అయితే 10th